ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 6వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జలదాన మహాత్మ్యము. గృహగోధిక కథ. నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుతున్నానని ప్రార్థించను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను, మహారాజా వినుము. మాసవ్రతములన్నింటిలో ఉత్తమమగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటిని ఇయ్యని వారు పశుపక్ష్యాది జన్మములనందు ఉందురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడనే రాజు ఉండేవాడు. అతడు గోదానములను అనేకములను కావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములన్నీయును లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలా మంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధిని పొందెను. అందరికీ సులభముగా దొరుకున్నది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరికీ సులభము కాని దానిని దానమిస్తే పుణ్యము కలుగుతుంది. అట్టి వస్తువులను దానమిస్తాను. అట్లే ఎవరునూ గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు మరియు గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తమములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు మరియు దరిద్రులకు ఆదరణ చేయువారెవరు? నేను అట్టివారినే గౌరవింతును అని అట్టివారిని మాత్రమే గౌరవించను, ఆదరించను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చెను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడును జలదానము చేయకపోవటం వలన చాతక పక్షిగా ముమ్మార్లు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగను 7 మార్లు జన్మించెను. అటు పిమ్మట మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమైన ఆ గోడపై ఉండే బల్లిగా జన్మించెను. అచట వాలే కీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు జీవనము గడుపుతుండెను. ఈ విధముగా 80 ఏండ్ల సంవత్సరములు కాలముండెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజాగు శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చెను. వానిని మధుపర్కము మున్నగు వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకొన్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవు ఎందుకు ఇట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశనందితివి? ఇట్లేలా అరచుచున్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరువు? నీకు ఈ దశ ఎలా వచ్చనో చెప్పుము, నేను నీకు సాయపడుతును అని ప్రశ్నించను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమును జన్మించిన హేమాంగదుడను, ప్రభువును, వేదశాస్త్ర విశారదుడను. భూమి అందలి రేణువులు ఎన్ని ఉండునో, నీటియందు జలబిందువులు ఎన్ని ఉండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగు వాటిని త్రవ్వించితిని. సర్వ విధములకు దానములను చేసితిని. చెరువులు మున్నగు వాటిని త్రవ్వించి మరియు ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మలను ఆచరించునను ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, 7 మార్లు కుక్కగను, ప్రస్తుతం బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపరలను నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాప భారము తగ్గినట్లు అనిపిస్తున్నది. కానీ నేనింకనూ 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా
నాకు తెలుస్తున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగును అని భయము కలుగుతున్నది. నేను చేసిన పాపమేమియో నాకు ఈ జన్మ ఏల కలిగెనో ఎరుగజాలను. దయయుంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును, ఆ పాపము పోవ విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను. శృతదేవ మహాముని హేమాంగతుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమునెవరికీ దానము ఇవ్వలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణమున అలసిన వారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయతలిచిన వారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలేను. అట్లు కాక బూడిదా మున్నగు వానియందు హోమములు చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగువారికి దానము చేయక అయోగ్యులగువారికి దానములు ఇచ్చితివి. అపాత్రులకు ఎన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతము చేయలేదు, జలదానము చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముళ్ళుకల వృక్షములను ఎవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావి చెట్టును, తులసిని వదిలి వాకుడు చెట్టునెవరైనా పూజిస్తారా? అట్టి పూజల వలన ఫలితం ఉంటుందా? అనాథలు, అంగవైకల్యము కలవారు, దయ చూపదగినవారు, వారిపై దయను చూపుట మన ధర్మము. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చు, కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారినే పూజింపవలేను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలనన్నచో జ్ఞానుల సేవ, వానిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు అంధులు, ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధులను ఎంతమందిని పూజిస్తే ఫలముండునా? గ్రుడ్డివానికి ఏమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములకు ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవల జలములు కావు, దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో శిలారూపమునున్న దైవము చిరకాలము పూజించినచో వాని అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగిస్తారు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు, ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. ముసలితనము, జన్మ, మృత్యువు మున్నగు వాని వలన బాధ ఉండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకు ఇట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను, వాని ఫలములను పోగొట్టుకుని విజయమునందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమునున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శరద్దేవమునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకమునకు పోయెను. దేవతలందరూ హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధాశక్తులతో భక్తిపూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకునెను. దివ్య జ్ఞానమునందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యమును పొందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్య ఫలప్రదము. ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును, వ్రతాంగములకు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందవలెను అని
నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహ గోధికా వృత్తాంతమును వివరించెను. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. కలిగెనిదే నాకు కైవల్యము, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవరికి దొరకనిది, తొలుతనెవరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి. దయయ రంగనే ధర్మమే రంగన, దయయ రంగనే ధర్మమే రంగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. దయయ రంగనే ధర్మమే రంగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన, శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన, శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన. పరమమే రంగను భక్తియ రంగను, పరమమే రంగను భక్తియ రంగను, నిరతము నాగతి నీ దాస్యమే. పరమమే రంగను భక్తియ రంగను, నిరతము నాగతి నీ దాస్యమే. కలిగేనిది నాకు కైవల్యము, తొలుతనెవరికి దొరకనిది, కలిగేనిది నాకు కైవల్యము. నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమః పుండరీక నయన, నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమః పుండరీక నయన, నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమః పుండరీక నయన. అమిత శ్రీ వెంకటాధిప ఇదేనా, అమిత శ్రీ వెంకటాధిప ఇదేనా, క్రమమెల్లను నీ కైంకర్యమే. అమిత శ్రీ వెంకటాధిప ఇదేనా, క్రమమెల్లను నీ కైంకర్యమే. కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద.
గోవింద హరి